అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్న జగన్ ఇప్పుడు ప్లాన్తో ముందుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కలిపి మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. సార్, జగన్ మావిగన్ ప్రతిపాదనపై కూటమి నేతలు యాజ్ యూజువల్గా విమర్శలు చేస్తూ ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏదైనా ఉందంటే అది జగన్ మావిగన్. ఇది తొగ్లక్ చర్య అని కొందరు, అసలు మావిగన్కి ఒక ప్రత్యేక బస్సు కూడా ఏర్పాటు చేసినట్టుగా కొన్ని ట్రోల్స్ చూపించండి స్క్రీన్ మీద. కొన్ని ట్రోల్స్, మీమ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అండ్ 2015లో అమరావతి అన్నారు, అమరావతికి జై కొట్టారు. 2019లో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు 2026లో మావిగన్ అంటూ జగన్మోహన్ రెడ్డి సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు అంటూ విపరీతంగా ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి సార్. మరోవైపు వైసీపీ ఇప్పటికే అంటోంది మహానగరాలతో పోటీ పడేలా మావిగన్ అని చెప్పేసి. సో ఏంటి సార్, జగన్కి మరో ఆప్షన్ లేదా? ఇంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది అంటే జగన్ ఆప్షన్ ఉందా లేదా జగన్ చూసుకుంటాడు. ఐఎమ్ నైదర్ ఎన్ అడ్వైజర్ టు జగన్, నాట్ జగన్ నీడ్స్ మై అడ్వైస్. సో అందువల్ల అది నా ఇష్యూ కాదు. ఇష్యూ వల్ల ఏంటి అంటే, ఎస్ మీరు అన్నట్లు నేను కొంతమంది నాయకులతో మాట్లాడాను కూడా. ఒక వాదన ఏంటంటే, జగన్ దగ్గర నుంచి పరిశీలించిన వారు, జగన్ గురించి తెలిసిన వారు అంత సీరియస్ పొలిటికల్ స్ట్రాటజీతో ఏదో ఆలోచించి అన్నాడా మావాడు ఏదో అని ఉంటాడు. దాన్ని ఒక్కసారి మావాడి లక్షణం ఏంటంటే అన్న తర్వాత నక్కుపోడు. అది ఎట్లన్నా ఆలోచించకుండా అన్నా, క్యాజువల్గా అన్నా, ఇట్లా చేయొచ్చు ఇట్లా కూడా చేయొచ్చు అని అన్నా కూడా 1 సెట్ 2 పరిణామాలు వస్తాయి. ఒకటి మావాడి నక్కపోడు, ఇక మావాడి అభిమాన జనం దాన్ని అద్భుతంగా భావించి, దాన్ని ఒక గొప్ప పరిశోధనాత్మక సందేశంగా భావించి ఇక దాన్ని పట్టుకొని ఇక మామూలుగా ఉండదు, అద్భుతమైన ఆలోచన జగన్కు మాత్రమే వచ్చిందని మొదలుపెట్టారు. ఇలా అయ్యారంటే పార్టీల్లో, రాజకీయ పార్టీల్లో ఇటువంటి అందరూ నాయకుడు దగ్గితే ఎంత అద్భుతమైన సౌండ్ అండి ఇది. అసలు నిజంగా సౌండ్ మ్యూజికల్ ఏ ఇన్స్ట్రుమెంటో ఇది అంటారు. తుమ్మింది అనుకోండి, అరే ఎంత నాదస్వరం అండి, ఆ తుమ్ములో కూడా ఎంత శ్రావ్యంగా ఉందండి మా నాయకుని తుమ్ము అంటున్నారు. ఏం చేయాలి చెప్తాను. దగ్గినా తుమ్మినా కూడా వారికి అది మధుర సంగీతంలాగా వినపడుతుంది. అంత పిచ్చి అమ్మలయ్యారు. అంటే తన వ్యక్తిత్వము, తన ఆలోచన పరిధిని వదిలేసుకొని కంప్లీట్గా సెల్ఫ్ సరెండర్ అయిపోయిన ఒక పిచ్చి అభిమాన జనం ఈ రాజకీయాల్లో కులం కారణానికి కావచ్చు, రాజకీయం కారణానికి కావచ్చు, రకరకాల కారణాలు తయారయ్యారు. అందువల్ల ఏమైతే నాయకుడు ఒకటి చెప్పితే ఇక దాని కింద వాళ్ళందరూ అదే పట్టుకొని మనం ఇక పోతూనే ఉంటారు, ఎక్కడికైనా పోతారు. అది జగన్ మావిగన్ అయినా, చంద్రబాబు జంతుకోవైనా జరుగుతున్న పరిణామం అది. నాయకుడు ఒక మాట అంటే ఇక దాన్ని ఆదేశంగా తీసుకొని సహస్ర యోజనాలు పర్యటించి ఇక మామూలుగా దాన్ని బీభత్సం చేయడం లేదు. సో అదొక ఫ్యాక్టర్ అయి ఉంటుంది. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీ. సో ఇప్పుడు 3 రాజధానులకు వెళ్ళదలుచుకోలేదు, అమరావతికి రాదలుచుకోలేదు. ఏం చేయాలి? మధ్యలో మావిగన్లో ఆగాడు. సో మీకు అంటే మీకు 2 ప్రాబ్లమ్స్. అటు మళ్ళీ 3 రాజధానులకు పోతే అబాస్ పాలవుతారు, కోర్టులో కూడా ఉంది, అది తేలలేదు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా దానికి ఏమి లాజికల్ అండ్ తేలేకపోయాడు. విశాఖపట్నానికి రేపు వెళ్తా, మాపు వెళ్తా, సో రేపే వెళ్ళి అక్కడ ఉంటా అని మొదలుపెట్టి ఉగాదికి వెళ్తా, దసరాకి వెళ్తా అని డేట్లు ఇచ్చాడు, ముహూర్తాలు పెట్టాడు, పోలేదు. ఈలోగా చంద్రబాబు నాయుడు ఈసారి తప్పు జరగకుండా, లాస్ట్ టైం ఫస్ట్ టర్మ్లో పర్మనెంట్ బిల్డింగ్స్ ఏవి కట్టక తప్పు చేశాడు. అందుకే ఈసారి జాగ్రత్త పడుతున్నారు. మీరు నిన్న కూడా అన్నాడు చూడండి, 2028 వరకు పూర్తి చేసి నరేంద్ర మోడీ చేత ప్రారంభోత్సవం చేయిస్తాను అని. సో అందువల్ల ఖచ్చితంగా ఐకానిక్ స్ట్రక్చర్స్ పూర్తవుతాయి, చాలా పర్మనెంట్ బిల్డింగ్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, 1000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అవుతుంది. దట్ మేక్స్ జగన్ ఇంపాసిబుల్ టు గో బ్యాక్. 3 రాజధానుల పోలేడు జగన్, అమరావతిని వదలలేడు జగన్. ఎందుకు అంటే ఇంత జరిగాక జగన్ పోతా అంటే జనం యాక్సెప్ట్ చేస్తారా? ఇంపాసిబుల్. నువ్వు ఏది లేనప్పుడు అంటే యాక్సెప్ట్ చేశారు, టెంపరీ బిల్డింగ్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంత జరిగాక జగన్ వెనక్కి పోలేడు. నచ్చినా నచ్చకపోయినా ఆయన అమరావతిలోనే కూర్చోవాలి అని చెప్పి అమరావతిని యాక్సెప్ట్ చేస్తే పొలిటికల్ డిఫీట్గా ఫీల్ అవుతున్నాడు. అంటే 3 రాజధానులకు పోలేడు, అమరావతికి రాలేడు. అంటే తన వైఖరికి నిలబడలేడు, చంద్రబాబు వైఖరిని సమర్థించలేడు. ఏం చేయాలి మరి? అందువల్ల చంద్రబాబు వైఖరిని పట్టుకున్నాడు. తన వైఖరి కాదు మావిగన్ అంటే. సో మీకు మావిగన్ వైజాగ్ చాలా దూరం,
చంద్రబాబు అమరావతికి చాలా దగ్గర. అందువల్ల చంద్రబాబు అమరావతి కాని అమరావతి. మావిగన్ అంటే అమరావతి కదా, అమరావతిలో మావిగన్ భాగమే, మావిగన్లో అమరావతి భాగమే కదా. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అమరావతి ఎక్కడుంది? విజయవాడ గుంటూరు మధ్యలో ఉంది కదా. సో మావిగన్ అమరావతి పార్ట్ ఆఫ్ మావిగన్. అందువల్ల మీరు అమరావతి అంటే ఇంకా దాన్ని విస్తృతం చేసి నేను మావిగన్ అంటాను అన్నాడు. అదొక రాజకీయ వ్యూహం. అంటే అమరావతికి తాను వ్యతిరేకం కాదు అని చెప్పడానికి ఒక 3 రాజధానులు, విశాఖ రాజధాని అంటే మనం అమరావతి వ్యతిరేకం కదా అంటాడు. అందువల్ల నేను అమరావతికి వ్యతిరేకం కాదు. ఉదాహరణకు మావిగన్ అంటే మీరు అమరావతి అని 29 గ్రామాలకు పరిమితం చేస్తే నేను 3 ఉమ్మడి జిల్లాలకు చెప్తున్నా రాజధాని అని అక్కడి కృష్ణా, గుంటూరు ప్రజల్ని నమ్మించేటువంటి ఒక వ్యూహం. ఈ వ్యూహం సక్సెస్ అవుతుందా? ఐ డోంట్ థింక్. ఎందుకంటే మావిగన్ ఇలా నేను నిన్న కూడా చెప్పాను, అదే మావిగన్ అనేది ఒక నగరం ఎట్లయితుంది, ఒక క్యాపిటల్ టెరిటరీ వేరు. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అంటే ఢిల్లీ రాదు, ఇతర ప్రాంతాలు కూడా వస్తాయి, కానీ అవి రాజధానికి కాదు. దట్స్ ఎ గ్రేటర్ మీకు హైదరాబాద్, గ్రేటర్ విశాఖ ఉంది. ఐ థింక్ గ్రేటర్ విశాఖలో మీకు విశాఖ కాని ప్రాంతాలు కూడా ఉంటాయి కదా. మరి గ్రేటర్ విశాఖ కెనాట్ బి క్యాపిటల్, విశాఖ విల్ బి క్యాపిటల్. మీకు హైదరాబాద్ ఇస్ క్యాపిటల్, క్యాపిటల్ శంకరపల్లి కాదు, క్యాపిటల్ మీకు మొయినాబాద్ కాదు, క్యాపిటల్ ఘట్కేశ్వర్ కాదు. ఇవన్నీ చుట్టూ ఉండొచ్చు కానీ క్యాపిటల్ కావాలి. ఇవన్నీ మరి ఇవన్నీ హైదరాబాద్లో భాగమైపోయినాయి అంటే భాగమైనాయి. క్యాపిటల్ హైదరాబాద్ అంటారు తప్ప క్యాపిటల్ మోకిల్లా, క్యాపిటల్ మొయినాబాద్, శంకర్పల్లి, ఘట్కేశ్వర్, మనకు భువనగిరి క్యాపిటల్ అంటారా? అనం కదా. క్యాపిటల్ ఇది హైదరాబాద్. సికింద్రాబాద్ కూడా అన్నాం, సికింద్రాబాద్ హైదరాబాద్ కలిసే ఉంటుంది కానీ సికింద్రాబాద్ కూడా క్యాపిటల్ అన్నాం కదా, హైదరాబాద్ క్యాపిటల్ అంటాం. అది బేసిక్ థింగ్ కదా. ఒక నగరం క్యాపిటల్ అవుతుంది, ఓ రీజన్ క్యాపిటల్ కాదు. మావిగన్ ఇది రీజన్, నాట్ ఎ సిటీ. ఒక క్యాపిటల్ రీజన్ ఇది డిఫరెంట్ ఫ్రమ్ క్యాపిటల్. ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ మిస్ అవుతున్నాడు జగన్. మావిగన్ ఇది అమరావతి క్యాపిటల్ అయితే మావిగన్ క్యాపిటల్ రీజన్ కావచ్చు. అయ్యా మీరు సిఆర్డిఏ పరిధిని విస్తరించి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి సిఆర్డిఏను మావిగన్ చేయండి అంటే దేర్ ఇస్ ఎ లాజిక్ ఇన్ ఇట్. సిఆర్డిఏ అక్కడక్కడే కాదు, ఇంకా విస్తృతం చేస్తే ఒక 85 లక్షల ప్రజలు ఉంటారు, ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఒక విమానాశ్రయం ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, కలకత్తాకు ఎయిర్పోర్ట్ ఉంది, మీకు చెన్నైకి ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్ట్ ఉంది, అందుకే చెన్నై డెవలప్ అయింది. ముంబైకి ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్ట్ ఉంది, అది అందుకే డెవలప్ అయింది అని లాజిక్ చెప్తున్నారు కదా. ఆ లాజిక్ కలుస్తుంది. ఏది మీరు సిఆర్డిఏ పరిధిని విస్తరించండి, అమరావతి రాజధానిగా ఉంటూ మావిగన్ను క్యాపిటల్ రీజన్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీగా ఈ మూడింటిని కలపండి, అది గ్రోత్ ఇంజన్ అవుతుంది అంటే ఇది లాజిక్ ఇన్ ఇట్. కానీ అది అనడాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అమరావతి ఒప్పుకున్నట్టు అవుతుంది. సో అందువల్ల అది అనకుండా మావిగన్ అన్నట్టు అంటే క్యాపిటల్ రీజన్కు మధ్య వస్తున్న కన్ఫ్యూజన్ ఇది. క్యాపిటల్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాపిటల్ రీజన్. మరి అలాంటప్పుడు ఏంటి జగన్ ముందన్న ఆప్షన్? సార్ మరి ఏం చేస్తారైనా 3 రాజధానుల్లో ప్రజలు తిరస్కరించారు, ఇప్పుడు వైజాగ్ పోలేడు, అమరావతిలో ఉండలేడు, మరి ఏం చేయాలి సార్? వైజాగ్ ఎందుకు పోలేడంటే అమరావతిలో బిల్డింగ్స్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ అయిపోయాక అవన్నీ వదిలేసి ఖాళీగా పెట్టేసి వెళ్ళి విశాఖ పోతే రోజు ఎక్స్పోజ్ అవుతాడు అని చెప్పి మరి అమరావతికి వెళ్తే చంద్రబాబు టీడీపీ వాళ్ళు తక్కువ ఊకుంటున్నాయి. చూడండి ఆఖరికి వచ్చాడు కదా అని. సో ఏం చేయాలి కనుక మావిగన్ చెప్పాలంటే అది చేయాల్సిన అవసరం లేదు. యూ కెనాట్ యాడ్ కన్ఫ్యూజన్ టు యువర్ ఆల్రెడీ కన్ఫ్యూజ్ స్టేట్. నువ్వు స్టేట్ ఆఫ్ మైండ్ కన్ఫ్యూజ్ ఉంటే నువ్వు మళ్ళీ ఇంకా కన్ఫ్యూజ్ అవుతా అంటే ఎట్లా? నీకు తలనొప్పితో ఉన్నావు, ఏం చేస్తావు నువ్వు? కూల్గా ఒక చైర్ బాల్కనీ వేసుకునో లేదా ఇంటి బయట వేసుకొని ప్రశాంతమైన గాలి పీలుస్తూ ఒక కాఫీ తాగి ప్రశాంతంగా ఒక మ్యూజిక్ మంచి పాట వింటావు. కానీ డీజే పెట్టుకుంటావా? కామన్ సెన్స్ చెప్తా నేను. ఆల్రెడీ హెడేక్తో ఉన్నావు, డీజే పెట్టుకున్నావు, ఎట్లుంటుంది పరిస్థితి? సో హెడేక్ ఉన్నప్పుడు డీజే ఎవరు పెట్టుకోరు, అజీర్ణం అవుతుంది. ఏం చేస్తావు నువ్వు? ఆ రోజు మధ్యాహ్నం పూట రాత్రిపూట భోజనం మానేసి ఓ మజ్జిగ తాగి పండుకుంటావు, లేకపోతే ఏమీ ఉండవు, ప్రశాంతంగా అంటావు. కానీ అజీర్ణమైంది కనుక నేను 20 మిరపకాయ బజ్జీలు తింటా అన్నావు అనుకో, ఏమవుతుంది? అజీర్ణం పెరుగుతుంది. అజీర్ణం ఉన్నోడు 20 మిరపకాయ బజ్జీలు తినడు, లంకనం దివ్యౌషధ అని ఉపవాసం ఉంటాడు. సో అందువల్ల ఆల్రెడీ అమరావతికి ముందు అంగీకరించి అమరావతికి ల్యాండ్ సరిపోదని చెప్పి నేను ఇల్లు కట్టుకున్నాను, ఆఫీస్ ఇక్కడే కట్టుకున్నాను, మాకే అమరావతి పైన నిబద్ధత ఉందని అన్నీ చెప్పి తర్వాత 3 రాజధానులకు వచ్చి అది కూడా విశాఖ రాజధానిని చెప్పకుండా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఇంత గందరగోళం చేసి
ఇప్పుడు మావిగన్కి వచ్చి మరింత గందరగోళం చేశాడు. నేను అన్నట్లు అది ఉన్నవాడు 20 మిల్కా బజ్జీలు తిన్నట్టు అవుతుంది, తలనొప్పితో బాధపడుతున్నవాడు డీజే పెట్టుకున్నట్టు అవుతుంది. దీని నుంచి బయటపడడం ఎంతో చాలా సింపుల్. ఏముంది, ఒకటి ఎస్ ఐ స్టాండ్ ఫర్ వైజాగ్, వికేంద్రీకరణ నా వైఖరి, కేంద్రీకరణ టీడీపీ వైఖరి. నేను ఇప్పటికీ నమ్ముతున్నాను వికేంద్రీకరణ వల్ల 3 ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. ప్రజలు అంగీకరించలేదు, ఎన్నడో ఒకరోజు అంగీకరిస్తానన్న నా నమ్మకం. మీకు ప్రజలు అంగీకరించడానికి సమయం పట్టవచ్చు, బట్ స్టిల్ నా నమ్మకం వికేంద్రీకరణే, విశాఖనే కరెక్ట్ రాజధాని నేను నమ్ముతున్నాను అని చెప్పుకో. ఎస్పీ సమాజ్వాదీ పార్టీ మెంబర్ ధర్మేంద్ర యాదవ్ చెప్పాడు, వైసీపీ చెప్పలేకపోయారు. విచిత్రం ఏంటంటే విశాఖపట్నమే కరెక్ట్ క్యాపిటల్ అవుతుంది, విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ సిటీ ఖర్చు అవుతుందని ఎస్పీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్ చెప్పాడు. ఆ మాట వైసీపీ చెప్పి ఎస్ వి స్టాండ్ ఫర్ ఇట్, అదొక మార్గం. అందువల్ల నా మాటకు నేను కట్టుబడి ఉన్నాను, ప్రజలు ఇవాళ కాకపోతే రేపు అర్థం చేసుకుంటారని ఆశపడుతున్నాను అని చెప్పచ్చు. ఇది ఇప్పుడు కాకపోయినా అమరావతి పైన ఇది వయబుల్ కాదు అని నేను చెప్తున్నాను. వయబుల్ అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. హిస్టరీ విల్ డిసైడ్. నాది రైటా చంద్రబాబు రైటా మీకే అనుభవం అవుతుంది. 10 ఏళ్ళ తర్వాత అనుభవం తర్వాత అయ్యో ఎందుకు ఆ రోజు వైజాగే చెప్పిందే కరెక్ట్ అని ప్రజలు అనుకోవచ్చు కదా అని చెప్పాలి. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ఒపీనియన్. ఇదంతా ఏమి లేదు, వైజాగే క్యాపిటల్, ఐ స్టాండ్ ఫర్ ఇట్. అది నాయకుల లక్షణం. లేదు, ప్రజాస్వామ్యంలో మీకు నరేంద్ర మోడీ ఆప్షన్ నేను ఇద్దరు చాలాసార్లు చెప్పాను. నరేంద్ర మోడీ ఏం చేశాడు, వ్యవసాయ చట్టాలు తెచ్చాడు. ఇవన్నీ రైతులకు ఉపయోగమని అసలు మామూలుగా క్యాంపెయిన్ చేయలే. ఈ వ్యవసాయ చట్టాల వల్ల రైతులు లాభపడతారు. అది భారతదేశంలో రైతులు అమ్మలే. వేల మంది రైతులు ఏడాది పాటు తీవ్ర పోరాటం చేశారు. ఇక రాజకీయంగా నష్టం జరుగుతుంది, దీని కన్ఫ్యూజన్ పెంచకూడదు, ఆల్రెడీ హెడేక్తో ఉన్న డీజే పెట్టుకోవద్దు, ఆల్రెడీ అజీర్ణంతో ఉన్న మిల్కా బజ్జీలు తినొద్దు అనుకున్నాడు. 1 డే వచ్చిండు, మాఫీ మాంగ్ రహాము, నా రైతు సోదరుల దగ్గర నేను క్షమాపణ అడుగుతున్నాను, నేను ఇది మీకు మంచిదని చెప్పి తీసుకొచ్చాను, కానీ నేను కన్విన్స్ చేయలేకపోయాను. సో నేను మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయాను కనుక మీ మాట మీద గౌరవంతో నేను వస్తున్నాను అన్నాడు. చూడండి, కంప్లీట్లీ అపోజిషన్ టు హామ్. ఆ మాట అన్నప్పటి నుంచి మోడీకి వ్యవసాయ చట్టాల పైన ఆయన మీద విమర్శలు లేవు, పొలిటికల్ అటాక్ లేదు, అసలు ఎవరు పట్టించుకుంటలేడు. రైతుల ఉద్యమాలు లేవు, రైతు పోరాటాలు లేవు, రాజకీయ నష్టం లేదు. మోడీ అవమానం గురయ్యాడా? మోడీ అపోజిషన్ గా నా మారల్ అప్రాయండ్ వచ్చింది. నిజమే, మేము చెప్పినా ఏం లేదు. 1 year తర్వాత తవ్వక ఏమైంది, మళ్ళీ ఎలక్షన్లో గెలిచింది కదా. అంటే దట్ షోస్ ది సెగాసిటీ అంటారు. నీకు సెగాసిటీ ఉండాలి. అంటే ఏది రైట్ ఏది రా. ఎస్, ఇంకా ఇది స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయిపోయింది, ఇక అంత వద్దు, ఇది జరగాల్సిన నష్టం జరిగింది, లెట్ us put an end to it. ఇక్కడికైనా నేను ఐ విల్ స్టాప్ ఇట్ అన్నాడు. ఈ జస్ట్ సింప్లీ స్టాప్. ఒకటే మాటతో నేను ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయాను, నేను క్షమాపణ కోరుకుంటున్నాను, మీ మంచి కొరకు తెచ్చాను. ప్రజలు ఏమనుకున్నారు, పాపం మోడీ మంచి కొరకే తెచ్చాడు, కానీ ఇట్లా జరిగిందిలే, మళ్ళీ వచ్చాడు కదా అనుకున్నారు. అంటే ప్రజలు కన్విన్స్ అయితే డిజాస్ట్రస్ పాలసీ కూడా పొలిటికల్గా మంచి రిజల్ట్ ఇస్తుంది. డిమానిటైజేషన్ ఒక ఉదాహరణ. డిమానిటైజేషన్ ఇస్ అన్ ఎకనామిక్ డిజాస్టర్, అందరికీ తెలుసు. సాధించింది ఏమీ లేదు. 3 లక్షల కోట్ల బ్లాక్ మనీ దొరుకుతుంది. సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు. 3 రూపాయలు ఎంత దొరికింది బ్లాక్ మనీ ఏమన్నా దొరికిందా? ఎవరి పేర్లు చెప్పారు చూడండి. అయినా కూడా డిమానిటైజేషన్ వల్ల ఎలక్టోరల్గా లాభపడ్డాడు మోడీ, నష్టపోలేదు. ఎందుకు? ప్రజలు అది లాభం అని నమ్మారు. అందువల్ల ప్రజలు నమ్మడం లేదు కనుక నేను వెనక్కి వస్తున్నా. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ప్రజలే గౌరవం. మేము ఒకప్పుడు సమైక్య రాష్ట్రం అన్న తెలుగుదేశం, అసలు సమైక్య రాష్ట్రం కొరకు నిలబడ్డ తెలుగుదేశం తర్వాత తెలంగాణకు అనుకూలంగా మార్చుకోలేదు విధానం. సమైక్య రాష్ట్రం కొరకు నిలబడ్డ మేము తర్వాత ఆర్టికల్ 3 ప్రకారం మీరు నిర్ణయం తీసుకోవాలి అనలేదా? ఏం ప్రజల అభిప్రాయానికి మార్చుకుంటాం అని చెప్పొచ్చు కదా. జై ఆంధ్ర అన్న ఉద్యమం నడిపిన వాళ్ళు సమైక్య ఉద్యమం నడపలేదా? ఎన్ని మారలేదు? ఒకప్పుడు ఇదే ఆంధ్ర గడ్డ పైన జై ఆంధ్ర ఉద్యమం నడిచింది కదా. జై ఆంధ్ర అంటే మరి రాష్ట్ర విభజనే కదా. అదే ఆంధ్ర గడ్డ పైన ప్రజలు సమైక్య ఉద్యమం నడిపారు కదా. మరి జై ఆంధ్రకు సమైక్య ఉద్యమానికి సంబంధం లేదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో మారుతారు. తెలుగు ప్రజల ఐక్యత కొరకు పుట్టిన పార్టీ తెలంగాణ వాదాన్ని ఎందుకు ఎత్తుకున్నది? కాంగ్రెస్ కన్నా ముందే ఎత్తుకున్నది 2009లోనే. సో దట్ ఈస్ హౌ పాలిటిక్స్ చేంజ్. నేను కూడా ఒప్పుకుంటున్నా, కన్విన్స్ చేయలేకపోయాను ప్రజలకు. కానీ ఇక అక్కడికి ఆపుంటే ఇక అమరావతి పైన జగన్ మీద అటాక్ ఉండేది కాదు. పైగా జగన్ ఆ ఫండ్స్లోకి వచ్చేవాడు. ఏమైంది? రైతులకు పట్టాలు ఎప్పుడు ఇస్తావు? అమరావతి రైతుల తరఫున మేము పోరాడతాం, పట్టాలు ఇస్తావా ఇవ్వవా అని కొట్లాడచ్చు. ఆ ఆపర్చునిటీ వదులుకున్నాడు. అంటే
నీ స్టాండ్ మీద నువ్వు నిలబడాలి, రియాలిటీని అర్థం చేసుకోవాలి. నేను రియాలిటీని అర్థం చేసుకోను, నా స్టాండ్ పైన నిలబడలేను, నా కన్ఫ్యూజన్ మళ్ళీ ఇంకా పెంచుకుంటాను, నేను తలనొప్పితో ఉన్నాను, డీజే పెట్టుకుంటాను అంటే ఇంకేముంటుంది, తలనొప్పి పెరుగుతుంది. అందుకే మీకు ఇంత హడావుడి జరుగుతున్నది. సో ఒక రకంగా మావిగన్ ఇప్పుడు జగన్ పైన మావిగన్ తుపాకులు పేలుతున్నాయి.